ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. శరీరంలో ఉండాల్సిన నీటి శాతం తగ్గిపోతే ఈ సమస్య ఏర్పడుతుంది. సాధారణంగా చెమట తగ్గిపోవడం, శరీరం ఎక్కువగా వేడెక్కడం, నోరు ఎండిపోవడం, తలనొప్పి, మగత లేదా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో తేలికైన నూలు దుస్తులు ధరించడం మంచిది. గాలి సరిగ్గా వచ్చే చల్లని ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించాలి. దాహం లేకపోయినా తరచుగా నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. మజ్జిగ, లస్సీ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి పానీయాలు శరీరానికి చల్లదనాన్ని అందించి డీహైడ్రేషన్ను తగ్గిస్తాయి. అలాగే దోసకాయ, కీరదోస, సోరకాయ వంటి కూరగాయలు, ద్రాక్ష, కర్బూజా, దానిమ్మ వంటి పండ్లు ఆహారంలో చేర్చుకోవడం మంచిది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం ఉత్తమం. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ ధరించాలి. నల్ల కళ్లద్దాలు పెట్టుకోవచ్చు. వడదెబ్బ తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అత్యంత అవసరం. సరైన జాగ్రత్తలతో వేసవిని సురక్షితంగా గడపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.